సిస్టమ్ లో తప్పు ఉన్నప్పుడు ఎందుకు ఆ సిస్టమ్ సెట్ చేయట్లేదు? లాస్ట్ ఇయర్ 0% వాళ్ళకు పీజీఎన్ చేయడం అనేది అయిందండి. ఈ రోజు నేను ఎంసీఐ ప్రీవియస్ గవర్నమెంట్ లోపల ఎంసీఐని ఫేస్ చేశా. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ యూజువల్గా ఎంత ఇదిగా నేను ఈ రోజు కూడా నేను అసెసర్స్ని ఫేస్ చేస్తున్నా యాజ్ ఎ మెడికల్ కాలేజ్ డీన్గా. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అప్పుడు కేతన్ దేశాయ్ ఒక్కని పేరే ఉండే, ఇప్పుడు ఎంతో వందల మంది కనబడుతున్నారు. నాకు ఒక అసెసర్ అయితే రాత్రి 8 గంటల వరకు వాడికి డబ్బులు ముట్టకపోతే సైన్ చేయలేదు వాడు. ఇట్లాంటి వ్యవస్థను ఎక్కడ ప్రక్షాళన చేయాలా, ఎవరు ప్రక్షాళన చేయాలి? మొత్తం వ్యవహారంలో 14వ తారీఖు రావాల్సిన రిజల్ట్ 4వ తారీఖు వచ్చింది. ఎక్కడైనా సరే మీరు కూడా చాలా ఎగ్జామ్స్ జరుగుతున్న తీరు చూస్తూనే ఉంటారు. తొందరగా వచ్చింది. సో బేసికల్లీ ఏంటంటే ఈవెన్ సార్ చెప్పిన నీట్ లాస్ట్ ఇయర్ కూడా 0 అంటే వితౌట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి కూడా సీట్స్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి సీట్స్ మిగిలిపోతున్నాయి మెడికల్ కాలేజెస్లో. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్ అండ్ టు బి ఫ్రాంక్ బికాస్ చాలామంది నీట్లో క్వాలిఫై అవ్వలేకపోయి తర్వాత కౌన్సిలింగ్స్ దే ఆర్ గెట్టింగ్ క్వాలిఫైడ్ అంటే కట్ ఆఫ్ పెంచుకుంటూ రావడం అలా. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి, ఈ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేనప్పుడు దానికి స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు టు బి ఫ్రాంక్. సో నీట్ ఇప్పుడు రాసిన వాళ్ళు ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండే ఈ ఎగ్జామ్స్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి ఇండియాలో. ఈవెన్ ఫారెన్ స్టూడెంట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్నారండి. మీరు నమ్ముతారో నమ్మరు, మన కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆయుష్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, హోమియోపతి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారండి? వాళ్ళకి ఏమొచ్చండి మెడిసిన్ గురించి? ఫేక్ డాక్టర్స్ ఎక్కడో లేరండి, ఇండియాలోనే ఉన్నారు. హూ ఈస్ డూయింగ్ దిస్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి. వీళ్ళే అలోపతిగా యాక్సెప్ట్ ఎట్లా చేస్తారు? రియాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం వెంకటేశ్వర, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నిజంగా డాక్టర్ల కొరత అనే అంశం మీద ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఆ అంశం ప్రాతిపదికన ఇట్లా వ్యవస్థను మనం భ్రష్టు పట్టించవచ్చా అన్నది ఇప్పుడు చర్చ. డాక్టర్ల కొరత అనేది లేదండి జనరల్గా, ఎందుకంటే వాళ్ళకి అసలు ఎంప్లాయ్మెంట్ ఇస్తే కదా. నేను ఒక 100 హాస్పిటల్స్ ఇస్తాను, సారీ టు ఇంటరప్ట్ అండి. హైదరాబాద్లో ఒక 100 హాస్పిటల్ పేర్లు చెప్తా, హూ ఆర్ వర్కింగ్ అంటే హోమియోపతి, ఫార్మ్ డి, హోమియోపతి, ఆయుర్వేదిక్ చేసిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. నా దగ్గర లిస్ట్ ఉంది, ఎందుకంటే నాకు హాస్పిటల్ ఉంది, నేను చూస్తున్నా కదా. సో ఎంబీబీఎస్ డాక్టర్స్ దొరకట్లేరండి టు బీ ఫ్రాంక్, హైదరాబాద్లో లేరండి. ఎందుకు? నీట్ ఎంసీఏ క్వాలిఫై కాని వాళ్ళని మన టీవీ9 ఛానల్ లాస్ట్ ఇయర్ రైడ్ చేసిందండి, అందరిని పట్టుకుంది డాక్టర్స్. సో వాళ్ళని పట్టుకున్నాం మనము. సో ఇప్పుడు వీళ్ళని పట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఆయుర్వేదిక్ హోమియోపతిని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాం? వెంకటేశ్వర గారు, ఇక్కడ వ్యవస్థలో ఇన్ని లోపాలు పెట్టుకుని ఇట్లాంటి సిస్టమ్ పెట్టుకుని ఇలా పిల్లల్ని బయటికి రేపు పొద్దున పంపించడం మొదలు పెడితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే క్రిమినల్స్ ఎక్కువైపోతారు ఇక. ఎందుకంటే వేరే కంట్రీస్కి మనకి ఏంటంటే వేరే కంట్రీస్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. సో మన దగ్గర అది కాస్ట్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఒక వ్యక్తి సంపాదించినటువంటి దాంట్లో మోర్ దాన్ 50% ఎడ్యుకేషన్కే పోతుంది, మిగతా 25% హెల్త్కి పోతుంది. వాడికి మిగిలేదేంటి? ఇంకా ఏం మిగలదు. అదే వేరే కంట్రీస్లో ఏంటంటే ఈ 2 ఫ్రీ ఉంటాయి కాబట్టి మనిషి హ్యాపీగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు. మన దగ్గర ఫస్ట్ ఆలోచన సరిపోద్దు ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి. మరి అలాంటి వాడు రేపు ఇట్లా ఈ 720 మార్క్స్ రావటం అనేది ఒక వ్యక్తికి అది నెవర్ అండి. అది 720 మార్క్స్ అవుట్ ఆఫ్ 720 ఎవరికి కూడా రావు. మీరు ఇంతకుముందు చెప్పారు 19, 20, 20లో టాపర్ అనే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకసారి చెప్పండి. అంటే అవుట్ ఆఫ్ ది 100కి 100 వచ్చినాయా? ఒకళ్ళిద్దరికి వచ్చాయి. 1, 2 ఈజ్ ఓకే, ఎక్సెప్షనల్ ఉంటుంది. 100కి 100 రావండి, అది కూడా మ్యానిపులేషన్ అంటారా? అంటే నేను చెప్తున్నాను 100కి 100 రావటం అనేది మాత్రం అది హైలీ ఇంపాసిబుల్. అదే, ఎందుకంటే మేము ఒక ప్రొఫెసర్స్గా ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం, ఎన్నో కండక్ట్ చేసినాం కదా. సో 100కి 100 రావటం అనేది మాత్రం అది జరగని పని. అది మరి అది ఎట్లా జరిగిందో ఏంటో తెలియదు. అయితే ఇంకొకటి స్మాల్ రిక్వెస్ట్, సారీ టు ఇంటరప్ట్ అండి. యాక్చువల్గా ఇందాక రష్యా, యుక్రెయిన్ ఇక్కడ చదివచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వలేరు ఇవన్నీ అంటున్నారు. అది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళ దగ్గర సెంట్రలైజ్డ్ ఉంది, వాళ్ళ దగ్గర కంప్లీట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ప్రైవేట్ మనం ఎంటర్టైన్ చేసిన ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆ కంట్రీస్లో లేవు. సో 5 మందిలో ఒకరే పాస్ అవుతున్నారండి ఎగ్జామ్. పాస్ అవ్వని అవ్వకపోనియండి, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్ యూ కెన్ ట్రావెల్ అండ్ స్టడీ పీజీ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ పాస్ అవ్వకపోవడం అంటే ఇప్పుడు ఇండియాలో 1,00,000 మంది ఎంబీబీఎస్ చేస్తున్నారు, అక్కడ ఫారెన్లో 4 లక్షల మంది ఎంబీబీఎస్ చేస్తున్నారు.
మన 4 లక్షల మందిలో ఇక్కడ ఇండియాలో రేపు నెక్స్ట్ పెడితే ఎంతమంది పాస్ అవుతారో చూడండి. అండ్ సెకండ్ థింగ్, మనం కూడా ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తేనే మనకి అభివృద్ధి అవుద్ది. ఈ ప్రైవేట్ కాలేజెస్ వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి.